దాని తర్వాత పోస్ట్ మార్టం ఎంక్విస్ట్ రాయడానికి 12 గంటలు తీసుకున్నారు. చాలా కావాలని డ్రాగింగ్ చేసి 2:30కి పోస్ట్ మార్టం తీసుకెళ్లి తీసుకొచ్చేసరికి నేను బాడీ అంతకుముందు చూశాను, తర్వాత చూశాను. పోస్ట్ మార్టం అయిన తర్వాత చాలా మేకప్ చేసిన తర్వాత కూడా ఈ చేతులు ఇలా కట్ అయిపోయి ఉంది తప్పితే ఇక్కడ నుంచి ఇక్కడికి గొడ్డలతో నరికేసినట్టుగా నేను చూశాను. బాడీ ఖచ్చితంగా అది యాక్సిడెంట్. నేను నమ్మడం కాదు, సమాజం అంతా నమ్మింది, దేశం అంతా నమ్ముతుంది, అంతర్జాతీయ సమాజం అంతా కూడా నమ్ముతుంది. అంతర్జాతీయ సమాజం కూడా నమ్ముతాం. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన అక్కడ బాడీ ఉంటుండగానే ఇక్కడ ప్రవీణ్ పగడాల గారి అకౌంట్ సీజ్ చేశారు. ప్రవీణ్ పగడాల గారి ల్యాప్టాప్, ఐప్యాడ్ తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడేమో 2 ఫోన్లు ఐఫోన్ సీజ్ చేద్దామని చెప్తే ఇంకొక డౌట్ ఉంది, ఇక్కడ చెప్పకూడదు కానీ నేను తర్వాత చెప్తానని. ఇటువంటి పరిస్థితులన్నీ కనబడినప్పుడు యాక్సిడెంట్ అయితే ల్యాప్టాప్ సీజ్ చేయడం ఏంటి, ల్యాప్టాప్ సీజ్ చేయడం ఏంటి, లేకపోతే ఇది సీజ్ చేయడం ఏంటి అన్న డౌట్ మనకు వస్తుంది. తర్వాత అన్ని టీవీలోళ్ళు పని కట్టుకుని ఆయన్ని ఒక తాగుబోతు కింద సృష్టించాలని రకరకాల వీడియోలన్నీ కూడా చేశారు, రిలీజ్ చేశారు. దాని తర్వాత చాలా క్లియర్ గా 4 రోజులు అయిపోయిన తర్వాత అడిషనల్ ఐజీ ఏం చేశారంటే మేము చేసిన వీడియోలు కాదు అని అన్నారు. సరే, తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ 3 రోజులు ఇస్తారన్నారు. విచిత్రమైన విషయం చెప్పమంటారా, గవర్నమెంట్ ఈ రోజుకి పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయాలి. నేనే సంపాదించి అఫీషియల్ గా పెట్టారు. నాకు తెలుసు కదా, సామ పేద దాన దండోపాయాలు ఉపయోగించాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకొచ్చాను, కోర్టులో వేస్తారు. ఇప్పుడు ఐజీ 12వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టాడు. 11వ తారీఖున పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. 12వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి ఏవైతే వీడియోలు రిలీజ్ చేశారో ఈ టీవీ వాళ్ళు అయ్యే మళ్లీ చూపించి అదే అన్ని కేసు కన్క్లూడ్ చేస్తున్నారు. యాక్సిడెంట్ ఇదని చెప్పేసి తెలుసు. దీన్ని ఎలా మనం విశ్వసించగలం? ఇది అసలు బాగాలేదు, న్యాయంగా లేదని చెప్పి చాలా గట్టిగా అందరం తగులుకుంటాం. నేను 13, 14 తయారు చేశాను, తినేశాను. ఐ థింక్ రేపు సోమవారం, మంగళవారం రీపోస్ట్ మార్టం హైదరాబాద్ లో జరగడానికి ఆర్డర్ రావచ్చు. 100%. ఆయన చూశాడు వీడియోలు. ఆయన ఎవరికి అపకారం చేశాడు, ఎవరికి అన్యాయం చేశాడు? ఒకరికి అపకారం కానీ ఒకరికి అన్యాయం కానీ చేసే మనిషి కాదే. ఆయన తాగుబోదు, అంతకంటే కాదే. ఎందుకు సమాజంలో ఒక వర్గం ఆయన్ని ఈ విధంగా కించపరచాలని చూస్తుంది? నేను మాట్లాడతానంటే ఒక 10 నిమిషాలు ప్లీజ్, ఓకేనా? ఎందుకంటే
నేను సభా మర్యాద పాటించేవాడిని, అందరూ మాట్లాడాలి కాబట్టి కొంచెం తప్పదు. నేను అక్కడ జరిగిన అన్ని విషయాల్లో తెలుస్తాను. సరే చూసేటప్పటికి నాకు ఏంటి ఇలా చేస్తున్నారు, గవర్నమెంట్ ఇలా చేస్తుంది, సీట్లు పెడుతుంది, కూటమి నాయకులు సీట్లు పెడుతున్నారు, యాక్సిడెంట్ అని. అది దర్యాప్తు ఎలా ఉందంటే పోలీసుల దర్యాప్తు హత్యని ఎలా ప్రూవ్ చేద్దామని ఉంటే అసలు అది హత్య లేదా యాక్సిడెంట్ అన్నా ప్రూవ్ చేయడానికి లేదు. అది యాక్సిడెంట్ అని ఎలా ప్రూవ్ చేయాలి, హత్యని కాకుండా యాక్సిడెంట్ అని ఎలా ప్రూవ్ చేయాలన్న దాని మీదే దర్యాప్తు జరిగింది. మనకి ఏదైనా జరిగినప్పుడు, ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏంటని కనుక్కోవడానికి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, నిజాలు బయట పెడతారు పోలీసులు. కానీ ఇక్కడ అలా కాదు, ముందే వాళ్ళకి ఆసక్తి ఉంది, దాన్ని యాక్సిడెంట్ గా చూపించారు పోలీసులు, అది ఫాలో అవుతా ఉన్నారు. కానీ అది హత్యనే ఇంకా చెప్తా ఉన్నారు. చాలా దురదృష్టం. వాళ్ళు నేను 3వ రోజునే రీపోస్ట్ మార్టం చేయిస్తాననగానే పోస్ట్ మార్టం రిపోర్ట్ ని ఇప్పటి వరకు రాకుండా చుట్టుపెట్టారు. ఎంత దారుణం అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి ఒక టైం ఇంత తొక్కుపెట్టి ఇంత చేసినా కానీ మరి కార్యాలు ఏమీ ఆగట్లేదు, జరుగుతూనే ఉంది. అది దేవుడికి స్తోత్రం. లేకపోతే మనం చూసినప్పుడు ఈ హత్యాకోణం అన్ని చూసిన తర్వాత, మనం పోలీసుల యొక్క వ్యవహారం అన్ని చూసిన తర్వాత, వీళ్ళు ఎలాగే బిహేవ్ చేస్తారని అర్థమైన తర్వాత నాకు అర్థమైంది. అక్కడ ఆయన చనిపోయిన ప్రదేశం ఎక్కడ, ఏదైతే ప్రదేశంలో చనిపోయాడో ఆ పక్కనే మా ప్రాపర్టీ అవుతుంది. అక్కడికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. 2 రోజులు వరుసగా అక్కడికి వెళ్ళేటోడికి ప్రవీణ్ ప్రకటనలో ఎక్కడైతే చనిపోయారో ఆ స్పాట్ దగ్గరికి వచ్చి అందరూ చూసి వెళ్తాం మొదలుపెట్టి వెంటనే నాకు ఆలోచన వచ్చింది, ఇది దేవుడు నాకు హృదయంలో పుట్టించిన ఆలోచన పెడితే నాది కాదు. అప్పుడు ఏమనుకున్నానంటే గుడ్ ఫ్రైడే, ఈస్టర్. గుడ్ ఫ్రైడేలో వాక్యం ఉంటారు, ఈస్టర్లో సమాధుల్లో దిగడతారు, సమాధుల పండుగ చేసుకుంటారు. కాబట్టి శనివారం సాయంత్రం 4 గంటల 5 గంటలకి ప్రవీణ్ పగడాలు ఎక్కడైతే చనిపోయాడో, ఎక్కడైతే లాస్ట్ బాడీ దొరికిందో అక్కడ కొవ్వొత్తులు వెలిగిస్తామని చెప్పి నేను ప్రార్థించాను. దీనికి ఆర్భాటాలు చేయలేదు, ప్రచారం చేయలేదు, సోషల్ మీడియా ప్రచారం కల్పించింది. ఏంటండి జనాలు, పోలీసులు ఆలోచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ రానివ్వండి ఇవ్వమని అన్నారు. పర్మిషన్ లేదన్నారు. 144 సెక్షన్ ఉందన్నారు, సెక్షన్ 30 ఉందన్నారు. ఇవన్నీ కుదరదోనే వచ్చి తీరుతామని చెప్పారు. నాకు పోలీసులకు కూడా నేను 4:30కి లాస్ట్ గా అడుగుతామని చెప్పి 5ంటికి జనం వచ్చేస్తారని చెప్పి మళ్ళీ వెళ్ళా 3:30కి. అప్పుడు నన్ను ఒక 500-600 మంది పోలీసులు చుట్టుముట్టి మొత్తం అందరినీ ఒక్కడే నా కారులోంచి నన్ను దింపడానికి 70 మంది పోలీసులు 15 నిమిషాలు పెట్టింది. అది నాకు ఇచ్చిన దేవుడికి శక్తి. అందరూ ఆశ్చర్యపోయారు. అయినా కానీ అక్కడి నుంచి వచ్చి నన్ను రాజమండ్రి అంతా తిప్పుతా ఉన్నారు. ఇక్కడ వేలాది జనం, వేలాదిగా. అసలు ఎప్పుడు కూడా ఒక మనిషి గురించి ఆయన బాడీ తీసుకెళ్తున్నప్పుడు 50-60 వేల మంది వచ్చారు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్. కొవ్వొత్తులు ర్యాలీ పెట్టి 40-50 వేల మంది కొవ్వొత్తుల ర్యాలీకి వచ్చారు. పోలీసులు చేతులు ఎత్తేసి వెనక్కి వెళ్ళిపోయి ఆ ప్లేస్ ని మనకు అప్పగించేసిన విజయం మనకి
గొప్ప సంఘటన అండి అది. అది ఎవరు ఊహించదు. అందుగురించే ఈ ప్రవీణ్ పగడాల ఆయన్ని ఎందుకు చంపాల్సి వచ్చింది? మోటివ్ ఏంటంటే కేసు. ఇవాళ అంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి 9 రాష్ట్రాల్లో ఏదైతే ఈ పిటిషన్ అనేది ఈ రాష్ట్రాలు ఏదైతే ఉందో మత మార్పిడి నిరోధక బిల్లు, ఆ మత మార్పిడి నిరోధక బిల్లు గురించి మాట్లాడవలసిన జ్ఞానవంతుడైన లాయర్ ఎవరంటే ప్రవీణ్ పగడాల. అబాలిషన్ ఆఫ్ హిందూ యాక్ట్స్ గురించి ఆయన స్పీచ్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఆయన మిరాకిల్స్ చేయగలడు, అద్భుతాలు చేయగలడు. దేవుడి సహాయంతో మొత్తం దేశాన్నంతటినీ ఏలగలదు అని అనిపించింది. అందుగురించే ఆయన్ని మరి తీసుకుంది సమాజం. అందుగురించే ఆయన ఎవరో తెలియనటువంటి నాలాటను కూడా మనస్సుకి పురికలిపి మనస్సును పురికలిపి ఆ ఉద్యమంలో నేను రిలీజియస్ ఉద్యమాల్లో దేంట్లోనూ పాల్గొన్నాను. అఫ్కోర్స్ పుష్కరాల టైంలో రాజమండ్రిలో సమాధులకి స్థలాలు కావాలని నిరాహార దీక్ష చేస్తే దగ్గర 18 రోజులు నన్ను పెట్టారు జైల్లో. ఎంపీగా అయిన తర్వాత కూడా జైల్లో ఉన్నాను నేను. అది విచిత్రం. నా సొంత కేసు అన్నాడు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా. స్టీవెన్ తెలుసు, మా యాడమ్కి తెలుసు. స్టీవెన్ సింగర్, నాకు సబ్ జూనియర్ యూనివర్సిటీలో. ఇంత పెద్ద సింగర్ అవుతాడని నేను అనుకోలేదు. వీళ్ళందరూ పెద్ద అందనాలు. నా జూనియర్స్ కానీ నా సీనియర్స్ కానీ అందరూ అర్షన్న నేనంటే ఒక ఇది ఆయన నన్ను కాసుకునేవారు. దేవుడు ఎప్పుడు నా మీద నా పక్కన ఎప్పుడు ఒక రక్షణలాగా జనానికి క్రియేట్ చేశారు చిన్నప్పటి నుంచి. మరి ఎందుకో తెలియదు. అది నేను చూసుకున్నాను. ప్రవీణ్ పగడాల అయిపోయిన తర్వాత ఇది అయిన తర్వాత రేపు మనకి 24వ తారీఖున మీ అందరికీ ఇదే తెలుసు. మీరు మీ సంఘాల్లోకి వెళ్ళిన తర్వాత రేపు ప్రతి సంఘంలోనూ కూడా ఒక విజ్ఞాపన చేయండి. 24వ తారీఖున మన సంఘస్థులందరం ఒక బస్సు మాట్లాడుకుని మన రాజమండ్రి సభకు వెళ్ళాలి. ప్రవీణ్ పగడాల సంతాప బహిరంగ సభకి మనం వెళ్ళాలి. ఇరు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ, ఇరు రాష్ట్రాల్లో ఉన్న చర్చెస్ అన్నీ కూడా ప్రతి ఒక్క చర్చ్ నుంచి ఒక్కొక్క బస్సు, 2 బస్సులు, 3 బస్సులు మీరే మీ తిండి పదార్థాలు, టిఫిన్లు అన్ని దాంట్లో సమకూర్చుకుని ఆ సభకు బయలుదేరారు. అది మన భవిష్యత్తుకు నాంది సమావేశం చెప్తా ఉన్నాను. క్రైస్తవుని యొక్క శక్తి చూపలేకపోతుంది మీకు చెప్తా ఉన్నాను. అంతేకాదు ఈ సమాజంలో ఒక మార్పు తెచ్చే గొప్ప సభ అవుతుంది. ప్రతి పాస్టర్ కి ఒక కవచాన్ని ఇచ్చే సభ అవుతుంది. మనకి మన పాస్టర్లు కానీ క్రైస్తవ సమాజాన్ని కానీ ఈసరించుకుని ఏమన్నా మాట్లాడాలంటే ఆ సభను గుర్తు తెచ్చుకునే పరిస్థితులు మనం కల్పించగలం, కల్పిద్దాం. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి. అది దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ తయారవ్వండి ఆ సభకి. ఆ సభకు వచ్చినప్పుడు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు, తెస్తాను.